మై డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డీమార్ట్ షాపింగ్ హాల్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. అనుకోకుండా చాలా ఎక్కువగానే షాపింగ్ చేసేసాను. డీమార్ట్లో రీసెంట్గా వచ్చిన ఐటమ్స్ ఏంటి, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, నేను ఫాలో అయిన టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో షాపింగ్ లవర్స్ అందరికీ ఎంతగానో ఈ వీడియో యూస్ఫుల్ అవ్వబోతుంది. వీడియోని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేసేయండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో షాపింగ్ హాల్ రివ్యూస్ కోసం, బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారండి. ఓన్లీ 20% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. 70% ఆఫ్ ది పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ రోజు వీడియోలో నేను వేసుకున్న అవుట్ఫిట్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి. కంప్లీట్గా జార్జెట్ కుర్తీ సెట్ అనమాట. టాప్, బాటమ్, దుపట్టా 3 కూడా అవైలబుల్గా ఉంటాయి. కావాలంటే ఒకసారి మీరు కూడా చెక్ చేసేయండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. నాకు బాగా యూనిక్గా అనిపించిన ఐటమ్స్ మీతో షేర్ చేసుకుంటాను. కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ అనమాట. జనరల్గా ప్లేట్స్ అంటే మనం సిల్వర్తోనే చూస్తూ ఉంటాం కదా, ఇది కంప్లీట్గా గోల్డ్తో పాటు వచ్చింది. సో ఈ ప్లేట్స్లో మనం టిఫిన్ సర్వ్ చేసుకోవడానికి, స్నాక్స్ సర్వ్ చేసుకోవడానికి, వీడియోస్ షూట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. నాకు యూనిక్గా అనిపించింది. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. సో అందుకే చూడగానే ఒక 2 ప్లేట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ గాజు సీసా ఒకటి తీసుకున్నాను అనమాట. బట్ దీని ప్రైస్ జస్ట్ ఫర్ 99 రూపీస్కే గ్లాస్ జార్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. ఇదే కాదండి, డీమార్ట్లో స్పెసిఫిక్గా గ్లాస్ జార్ కలెక్షన్ అయితే హ్యూజ్ కలెక్షన్ ఉంది. నెక్స్ట్ మా పాప కోసం ఒక లంచ్ బాక్స్ అనేది తీసుకున్నాను. జస్ట్ 399 రూపీస్కి నేను ఈ లంచ్ బాక్స్ని తీసుకున్నాను అనమాట. కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్తో పాటు వచ్చింది. దీని మీద క్యూట్ డిజ్నీ ప్రింట్ అనేది వచ్చింది అనమాట. పెద్ద పిల్లలకి అనుకోండి బ్రేక్ పడడానికి బాగుంటుంది. చిన్న పిల్లలు ఒక ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్గా లంచ్ పడడానికి సరిపోతుంది. అండ్ దీంతో పాటు ఎక్స్ట్రాగా చిన్న కంటైనర్ కూడా ఇచ్చారు, లైక్ కర్డ్ అలాంటివి వేసుకోవడానికి, డ్రై ఫ్రూట్స్ లాంటి పిల్లలకి పెట్టడానికి కూడా బాగుంటుంది అనమాట. సో ఇది క్వాలిటీ బాగుంది. స్పెసిఫిక్గా ప్రైస్ అండి జస్ట్ 399 రూపీస్కి ఇక లంచ్ బాక్స్ మనకి అవైలబుల్గా ఉంది. లంచ్ బాక్స్ మాత్రం ప్లాస్టిక్ అస్సలు పెట్టకండి, స్టెయిన్లెస్ స్టీలే యూజ్ చేయండి. నాకు దీని క్వాలిటీ బాగా నచ్చింది. నేను అన్నీ చూపిస్తాను, మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ చేయండి. అప్పుడు వాళ్ళ బెడ్ బెంచ్ కింద పడకుండా మనం చాలాసార్లు పిల్లోస్ వేస్తూ ఉంటాం. అయినప్పటికీ అవి బేబీని ప్రొటెక్ట్ చేయపోగా బేబీ చాలాసార్లు మంచం బెంచ్ కింద పడిపోయి హెడ్ ఇంజరీస్ అనే సిచ్యువేషన్స్ కామన్గా మనం చూస్తూ ఉంటాం అండి. నేను కూడా యాజ్ ఏ మదర్గా ఈ సిచ్యువేషన్ని 1-2 సార్లు ఫేస్ చేశాను. సో దాని నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించినప్పుడు ద బెస్ట్ ప్రోడక్ట్ నాకు లభించిందండి. అది ఏంటంటే బెడ్ రైల్. బెడ్ చుట్టూ బెడ్ రైల్ని కనుక మీరు ఫిక్స్ చేసుకుంటే అది బేబీని మంచం నుంచి కింద పడకుండా, ఇంజురీస్ అవ్వకుండా, బేబీకి ఎలాంటి హర్ట్ కలగకుండా 100% సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ కలిగిస్తుందండి. డెవలప్ వారి కంఫీ బెడ్ రైల్ని స్టడీ స్టీల్ ఫ్రేమ్తో తయారు చేయడంతో పాటు ఇందులో యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్, అట్ ద సేమ్ టైం నాన్ టాక్సిక్ మెటీరియల్, ఈతబుల్గా ఉంటుందండి. అండ్ ఇందులో యూజ్ చేసిన ప్రింట్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. బేబీస్కి బాగా నచ్చడంతో పాటు ఇది ఇన్స్టాల్ చేశాక మన బెడ్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఇందులో యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది చాలా బ్రీతబుల్గా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మెష్ కూడా చాలా సీత్రూగా ఉంటుంది. సో దట్ బేబీ లోపల ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారంటే పడుకున్నారా, లేచారా, లేదు కదులుతున్నారా అని అబ్జర్వ్ చేయటానికి మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుందండి. సో మీ బేబీస్ పెద్ద అయినంత వరకు, అంటే బేబీస్ అప్ టు ఒక 7-8 ఇయర్స్ వచ్చినా సరే బెడ్ బెంచ్ కింద పడిపోవడం అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. సో లాంగ్ టర్మ్లో మన బేబీస్ కొంచెం పెద్ద అయ్యాక కూడా లాంగ్ టర్మ్లో ఈ యొక్క బెడ్ రైల్ని మనం బేబీస్ కోసం హైట్ అడ్జస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ బెడ్ రైల్ అనేది అన్ని సైజెస్ ఆఫ్ బెడ్కి ఈజీగా సెట్ అవుతుందండి. అంటే కొంతమంది కింగ్ సైజ్ బెడ్ ఉంటుంది, కొంతమంది క్వీన్ సైజ్ బెడ్ ఉంటుంది కదా. సో ఆల్ టైప్ ఆఫ్ బెడ్ సైజ్కి ఈ యొక్క బెడ్ రైల్ అనేది చక్కగా ఫిట్టింగ్ ఉంటుంది. అండ్ ఇందులో యూజ్ చేసిన మెష్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎన్నిసార్లైనా వాష్ చేసుకొని హైజీన్ మెయింటైన్ చేసుకోవచ్చు అండి. అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసామనుకోండి, మన బెడ్ దగ్గర డస్ట్ పడుతుంది, అది మురికైపోతుంది అని చెప్పి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది వాషబుల్లే కాబట్టి మనం ఈజీగా వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. వన్స్ అడ్జస్ట్ చేశాక బెడ్లో నుంచి బయటకు రావడానికి అండ్ లోపల వెళ్ళటానికి మనకి అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి. సో ఇక మీకు రిక్వైర్మెంట్ ఆధారంగా ఈజీగానే దాన్ని మీరు అప్ చేసుకోవచ్చు, కావాలంటే ఈజీగా డౌన్ చేసుకోవచ్చు. అండ్ ఇక బెడ్ రైల్తో పాటు మనకి ఎక్స్ట్రాగా ఒక డీప్ పాకెట్ అనేది ఉంటుందండి. సో దాంట్లో మనం ఈజీగా బేబీ ఎసెన్షియల్స్ ఏవైతే ఉంటాయి, అంటే బేబీ డైపర్స్ కానీ, టీథర్స్ కానీ, ఒకవేళ బేబీ బెడ్కి మనకి ఈజీగా యాక్సెసిబుల్గా కావాల్సినవి ఏమైనా ఎసెన్షియల్స్ ఉంటే ఈజీగా మనం ఆ యొక్క పాకెట్లో పెట్టుకోవచ్చు, కావాల్సినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. ఈ యొక్క బెడ్ రైల్ యొక్క ఇన్స్టలేషన్ కూడా మనకి చాలా ఈజీగానే ఉంటుంది. మనం ఈజీగానే
ఫిక్స్ చేసేసుకోవచ్చు అండి. ఈ రూమ్ నుంచి ఇంకో రూమ్కి కనుక మీరు క్యారీ చేసుకోవాలన్నా ఈజీగానే దాన్ని మనం క్యారీ చేసుకోవచ్చు. సో దట్ చాలా కాంపాక్టబుల్గా కూడా ఉంటుంది. సో దీన్ని మీ యొక్క రిక్వైర్మెంట్ ఆధారంగా, అంటే ఒకవేళ మీరు ఒకవైపు పడుకొని బేబీని ఇంకోవైపు పడుకోబెడుతున్నారంటే బేబీ ఎటువైపు పడుకున్నారో అటువైపు వన్ సైడ్ ఫిక్స్ చేసుకోవచ్చు. లేదు మీ బెడ్కి 3 sides ఓపెన్స్ ఉన్నాయనుకోండి, 3 sides ఫిక్స్ చేసుకోవచ్చు. ఓన్లీ మీ బెడ్కి 2 sides ఓపెన్, 2 sides. సో మీ యొక్క రిక్వైర్మెంట్ ఆధారంగా, మీ యొక్క బెడ్ పొజిషన్ ఆధారంగా ఈ యొక్క బెడ్ రైల్ని మీ యొక్క కన్వీనియంట్ బట్టి ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ బెడ్ రైల్ గార్డ్కి లెగ్స్ దగ్గర స్క్రూ స్లాట్స్ అనేవి ఉంటాయండి. సో వాటి హెల్ప్తో ఈజీగానే బెడ్ రైల్ని మనం ఫిక్స్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ బెడ్ రైల్ మనకి 3 అట్రాక్టివ్ కలర్స్లో ఉన్నాయి. సో మీకు నచ్చిన కలర్ని మీ యొక్క రూమ్ అట్మాస్ఫియర్ ఆధారంగా, అట్ ద సేమ్ టైం మీ యొక్క బెడ్ కలర్ ఆధారంగా ఈ 3 కలర్స్లో మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోవచ్చు. ఓవరాల్గా లెవెలప్ వారి కంఫీ బెడ్ రైల్ ఏదైతే ఉందో అది బేబీస్కి సేఫ్టీ ఇస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది. ఒకవేళ బేబీస్ ఆడుకున్నా, పడుకున్నా, మంచం మీద నుంచి కింద పడకుండా, ఎలాంటి హెడ్ ఇంజురీస్ అవ్వకుండా, బేబీస్కి ఎటువంటి హర్టింగ్ కలగకుండా చాలా బాగా బేబీని ఇది 100% ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ బెడ్ రైల్ని మీరు కూడా మీ యొక్క బేబీస్ కోసం యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ బెడ్ రైల్ అనేది మనకి అమెజాన్ అండ్ లెవెలప్ వాళ్ళ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్కి సంబంధించి పర్చేస్ లింక్ అనేది వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తానండి. సో మీరు కూడా మీ యొక్క బేబీస్ కోసం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలంటే తప్పకుండా దీన్ని యూజ్ చేసి. నెక్స్ట్ యూనిక్గా అనిపించినవి ఇంకో కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. స్పెసిఫిక్గా నేను బేబీ ఫుడ్ రెసిపీస్ ఎక్కువగా చేస్తూ ఉంటాను కదా. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా కొన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. సో దీని ప్రైస్ వచ్చి 39 రూపీస్ అండి. ఎంత బాగుందంటే ఈ బౌల్ మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి దాంట్లో సర్వ్ చేస్తే ఎక్సలెంట్గా ఉంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇది ఫైబర్ మెటీరియల్తో పాటు వస్తుంది. ఇటువంటి కొంచెం జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక ప్లేట్ కూడా తీసుకున్నాను. దీని మీద చక్కీస్ అనేవి ఉన్నాయన్నమాట. లైక్ మనం తింటూ ఉంటాం కదా ప్రోటీన్ బార్స్, సో అది ఉంది. దీని ప్రైస్ కూడా 29 రూపీసే పడింది. నెక్స్ట్ చిన్న కప్స్ ఒక 3 తీసుకున్నాను. ఇవేంటంటే ఒకవైపు సాసెస్ లాంటివి వేసుకోవడానికి, చట్నీలు 2 వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇది కూడా ఫైబర్ అనమాట. 21 రూపీస్ పడింది. ఇది వచ్చి ఇంకొక కలర్, ఇంకొక షేపు. ఇది కూడా 13 రూపీస్ పడింది. అండ్ ఇది షేప్ కూడా నాకు బుజ్జిగా అనిపించింది. అంటే నేను బేబీ ఫుడ్ రెసిపీస్ లాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, వీడియోస్లో కొంచెం బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా 13 రూపీస్ పడింది. దీంతో పాటు ఒక ఫైబర్ గ్లాస్ తీసుకున్నాను అనమాట. స్పెషల్గా దీని మీద డిజ్నీ ఫ్రోజన్ ఆల్సో ఉంది. మా పాపకు చాలా ఇష్టం ఈ క్యారెక్టర్స్ అంటే, సో తన కోసం అని తీసుకున్నాను. సో ఇవి కిచెన్ ఐటమ్స్ కింద తీసుకున్నాను. అలాగే హోమ్ డెకరేషన్ కోసం ఒక ఐటమ్ తీసుకున్నాను. ఇది బటర్ఫ్లై అనమాట. దీని ప్రైస్ నాకు 89 రూపీస్ పడింది. 3D బటర్ఫ్లైస్ ఇలా ఉంటుంది పెట్టుకుంటే. దీనిలో సిల్వర్ కలర్ కూడా ఉంది, బట్ నాకు గోల్డ్ బాగా నచ్చి తీసుకున్నాను. సో ఇటువంటివి డోర్స్ హ్యాంగ్ చేయడానికి, డెకరేషన్ ఐటమ్ కింద యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి. క్వాలిటీ బాగుందండి. ఇందులో టోటల్గా చిన్న బటర్ఫ్లై నుంచి పెద్ద బటర్ఫ్లై వరకు ఉన్నాయి. 12 పీసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. లోపల వెనకతలు మనకి ఇలాగా స్టిక్కర్తో పాటు వస్తుంది. జస్ట్ మనం స్టిక్ చేసేసుకోవడమే. నేనైతే మా పాప కోసం ఆ టాయ్ సెక్షన్లో ఇది ఒక కిచెన్ సెట్ తీసుకున్నాను. జనరల్గా తనకి షఫ్ అవ్వడం అన్న వేరన్నా చాలా ఇష్టం, ఆడపిల్ల కదా. తర్వాత తెలుగు కుక్ చేసలేదు తెలియదు, బట్ ఇప్పుడు మాత్రం అన్ని కుక్ చేసి ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎంఆర్పి 349 రూపీస్ అండి, బట్ నాకు 279 రూపీస్కి కొత్త సెట్ అనేది వచ్చేసింది అనమాట. క్వాలిటీ బాగుంది. జనరల్గా పిల్లలు అంటే ఊరికనే విరిపేస్తూ ఉంటారు క్వాలిటీ బాగోపోతే, బట్ దాని క్వాలిటీ చాలా బాగుంది. మన పిల్లలకే కాదు ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది. నాకు యూనిక్గా అనిపించింది, తీసుకున్నాను. ఎరేజర్ తీసుకున్నాను. దీని ప్రైస్ 29 రూపీస్ అనమాట. క్లిప్లా ఇచ్చారనమాట. ఇలా తోస్తే ఎరేజర్ ముందుకు వెళ్తుంది. నాకు కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. సో దట్ ఎరేజర్ అంతా బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. అక్కడ నాకు యూనిక్గా కనిపించింది సెల్లో గ్రిప్పర్ పెన్స్ అండి. అలాగే దీనిలో 5 ఉన్నాయి. ప్రైస్ 50 రూపీస్ అనమాట. మీరు ఎవరైనా 90s కిడ్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. మీరు సెల్లో గ్రిప్పర్ పెన్, రైనన్స్ పెన్ యూస్ చేస్తారా లేదో చెప్పండి. అండ్ వీటితో పాటు సోప్ సెక్షన్కి వస్తే అన్ని రకాల సోప్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. మీరు అడుగుతూ ఉంటారు కదా. నేనైతే ఎక్కువగా యూస్ చేసే సోప్ మైసూర్ శాండిల్ ఎక్కువగా యూస్ చేస్తాను. మనం ఏదైనా సోప్ చూసుకునేటప్పుడు TFM వాల్యూ చూసుకోవాలండి. FM అనేది 80 కన్నా ఎక్కువగా ఉన్న సోప్, గ్రేడ్ 1 సోప్ కనుక తీసుకుంటే అది మన స్కిన్ని డ్యామేజ్ చేయకుండా ఉంటుంది. నాకు ఇది అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా దీన్ని తప్ప మార్చట్లేదు. మారిస్తే ఫేస్కి సెట్ అవ్వట్లేదు. సో మైసూర్ శాండిల్ సోప్ తీసుకున్నాను. అలాగే నా బేబీ కూడా మైసూర్ శాండిల్ బేబీ సోప్. ఇప్పుడు తను పెద్ద అయిపోయింది, 6 years కాబట్టి ఇంకా బేబీ సోప్ యూజ్ చేయట్లేదు. మైసూర్ శాండిల్ బేబీ సోప్. ఇది గ్రేడ్ 1 TFM 80% ఉన్న సోప్ అనమాట. దీంతో పాటు ఇంకా గ్రాసరీస్ విషయానికి వస్తే మెయిన్గా డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయండి. డీమార్ట్లో
మనం బయట కొన్న ప్రైస్ కన్నా అక్కడ ప్రైస్ చాలా రీజనబుల్గా అవైలబుల్గా ఉంటుంది. గ్రాన్బెర్రీ తీసుకున్నాను. గ్రాన్బెర్రీస్ చాలా మంచివి. స్పెసిఫిక్గా ఓన్లీ గ్రాన్బెర్రీ కాకుండా చట్పటా అనమాట. చాట్ మసాలా యాడ్ చేశారు, తీగా పుల్లగా భలే ఉంది తినడానికి. ప్లెయిన్ గ్రాన్బెర్రీ తినాలనిపించదు కదా, ఇలా అయితే నాకు నచ్చింది. ఇంకొకటి స్మోక్డ్ ఆల్మండ్స్, కొంచెం ఉప్పు కొంచెం కారం పెప్పర్ వేసి స్మోక్ స్మెల్ వస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. డైట్ మిక్స్ ఫ్రూట్ తీసుకున్నాను అనమాట. ఇలా మిక్స్డ్ ఫ్రూట్స్ ఉన్నాయి, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఒక ప్యాక్ తీసుకున్నాను. గోధుమ పిండి కన్నా కొంచెం మల్టీగ్రెయిన్స్ కనుక తీసుకుంటే ఎలాగో చపాతీ చేసుకుంటాం కాబట్టి అవి కూడా మనకి తిన్నట్టు అనిపిస్తుంది. అయితే పిల్స్బెర్రీ ఎక్కువగా చూస్ చేస్తూ ఉంటాను. ఆశీర్వాద్ కన్నా పిల్స్బెర్రీ కొంచెం మెత్తగా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా రెండింటికి డిఫరెన్స్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? మీకు ఆశీర్వాద్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారా, పిల్స్బెర్రీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారో చెప్పండి. అలాగే సాల్ట్ విషయానికి వస్తే రాక్ సాల్ట్ తీసుకున్నాను అనమాట. నేనైతే పింక్ సాల్ట్ ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇది పింక్ సాల్ట్ అండి. దీనిలో నార్మల్ సాల్ట్ కన్నా ఆల్కలైన్ pHతో పాటు 84 మినరల్స్ ఉంటాయి. అదేవిధంగా రాక్ సాల్ట్ కూడా పింక్ రాక్ సాల్ట్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మా పాప కోసం ఒక షాంపూ తీసుకున్నాను. ఫస్ట్ మామయ్య యూజ్ చేసేదాన్ని, ఆ తర్వాత స్పూ యూజ్ చేశాను కొన్ని రోజులు. ఇప్పుడైతే సెబామైడ్ యూజ్ చేస్తున్నాను. ఇది ఎందుకు యూజ్ చేస్తాను, స్పెసిఫిక్గా యాంటీ డాండ్రఫ్ షాంపూ అనమాట పిల్లల కోసం. మా పాప కోసం ఇక షాంపూ నేను చూస్ చేసుకున్నాను. స్పెసిఫిక్గా బేబీ ప్రోడక్ట్స్ అండి. మీరు బయట తీసుకునే దానికన్నా ఆన్లైన్ అట్ ద సేమ్ టైం ఇలా డీమార్ట్లో కనుక తీసుకుంటే ప్రైస్ అనేది కొంచెం ఎంతో కొంత ఒక 5 to 10 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. ఒకసారి చూడండి. క్లోతింగ్ సెక్షన్కి వస్తే చాలా కలెక్షన్ ఉంది. మెన్ షార్ట్స్ కాకుండా ఇలాగ ఫుల్ లెంత్లో ప్యాంట్స్ తీసుకున్నాను అనమాట. ఇది గ్రీన్ కలర్ విత్ ఐస్ క్రీమ్ షేప్తో పాటు వచ్చింది. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 189 రూపీస్ పడింది అనమాట. ఇది 149 రూపీస్. పింక్ వస్తుంది, బేబీ పింక్తో పాటు ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇవన్నీ స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉన్నాయి. 149 రూపీస్ పడింది. లవ్ సింబల్ డిజైన్తో పాటు వచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చి పింక్, దీని ప్రైస్ 179 రూపీస్ పడింది అనమాట. సో కిడ్స్ వేర్ నైట్ డ్రెస్సెస్, టాప్స్, షార్ట్ టాప్స్ అవి కలెక్షన్ నాకు నచ్చింది. రూపీస్ ఇచ్చి ఎక్స్ట్రాగా ఒక బ్యాగ్ కూడా కొనాను. బట్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుని పట్టుకెళ్ళాలి కాబట్టి ఒక బ్యాగ్ కూడా కొనాల్సి వచ్చింది. మీరు ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్తే ఎక్స్ట్రాగా మీతో పాటు ఒక బ్యాగ్ని క్యారీ చేయండి, లేకపోతే 29 రూపీస్ పే చేసి ఎక్స్ట్రాగా మనం బ్యాగ్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదండి డిమార్ట్లో కొత్తగా వచ్చిన ఐటమ్స్, నేను తీసుకున్న ఐటమ్స్. వీడియోని ఓపిక చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ కలెక్షన్ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.